ఆ తల్లికి కన్ను బాగుండదు. ఈ కన్ను పోయింది. ఆ కన్ను తెరిస్తే కొంచెం చోట కనిపిస్తుంది. రోజు కొడుకు కోడలు పిల్లలు ఎలా ఉన్నారో చూద్దామని చెప్పి వారి గ్రామం నుంచి వచ్చింది. వచ్చి తలుపు తడితే ఆ కన్ను సరిగా లేకపోయేసరికి, రంధ్రం కనిపిస్తున్నసరికి ఆ చిన్న పిల్లలు భయపడిపోయి గబగబా వెళ్ళి మమ్మీ అని చెప్పి హడిలిపోయి వెళ్ళి మమ్మీని గట్టిగా పట్టు. ఏమైందిరా? భయం వేస్తుంది మమ్మీ. లోపల కొడుకు వచ్చాడు. ఎందుకు భయపడ్డారా? చూడు మమ్మీ, చూడు డాడీ. ఏమిటని బయటకు వెళ్ళి చూస్తే కన్న తల్లి అండి, కన్ను లేదు. మమ్మీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను చూసి నా కొడుకులు భయపడిపోయారు. రావద్దని చెప్పా కదా నిన్ను. ఆ ఊర్లో పడుండొచ్చు కదా. ఏదైనా అవసరం అయితే చెప్తే నేను ఎంతో కొంత ముష్టి వేస్తాను కదా. ముష్ట తల్లికి తండ్రికి కొడుకులు కూతుర్లు ఇచ్చేది ముష్టి వేసి కాదండి మనల్ని పెంచింది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు మన అమ్మ నాన్న మనకి ముష్టి వేసి పెంచలా. వరకున్న ప్రేమంతటిని కలిపి గోరుముద్దులు తినిపించి మనల్ని పెంచారు. ఎందుకు వచ్చావు? ఇక్కడ నుంచి ఇంటికి వచ్చిన చల్లిని ఇంట్లో కూడా రానివ్వకుండా బయట నుంచే పంపించేశాడండి. కొంతకాలం అయిన తర్వాత ఉత్తరం రాసిందండి. అరే నాకు బాగాలేదురా, నేను చూడాలని ఆశ ఉందిరా, ఒక్కసారి వచ్చి చూస్తావా? ఆ ఉత్తరం చూసినా కూడా ఆ కొడుక్కి మనసు కరగలేదండి. ఈ ముసలి దాన్ని చూస్తే నాకేం వస్తుంది? దానికోసం నేను రోజంతా ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? చచ్చేది ఎలాగ చస్తుంది కదా అని చెప్పి వదిలి పడేశాడండి. ఆ తర్వాత కొంతకాలానికి పక్కింటోళ్ళు ఉత్తరం రాశారండి. అయ్యా నువ్వు వస్తావని నీకోసం ఎదురు చూసి మీ అమ్మ చనిపోయింది. చనిపోయిన విషయం నీకు కబురు పెట్టావు, నువ్వు వస్తావని మేము చూసాం. ఇక నువ్వు రాకపోయేసరికి మేమే సమాధి కార్యక్రమాలు చేస్తాం. మీ అమ్మ మాతో చచ్చిపోతూ ఆ కొడుకుని చూడాలని ఆశపడి కళ్ళారా చూసి చనిపోవాలని ఆశపడ్డాను. కానీ మరి మన కొడుకు బిజీగా ఉంటాడు, రాలేకపోయాడు. ఈ ఉత్తరం అబ్బాయి వస్తే ఇమ్మని చెప్పి అన్నారయ్యా. ఆ ఉత్తరం ఆ ఇంట్లోనే ఉంది, ఒకసారి వచ్చి చూసేళ్ళు. ఆ ఉత్తరం ఏమి రాసిందో, ఆ ఉత్తరంలో ఏముందో, నాయనా నేను ప్రాణంగా ప్రేమించాను రా, నిన్ను నీ కుటుంబాన్ని చూడాలని చెప్పి ఇంటికి వస్తే నాకు కన్ను లేదు అని చెప్పేసి నువ్వు బయటికి గెంటేసావు. నన్ను చూసి బిడ్డలు కూడా భయపడిపోయి బయటికి పొమ్మన్నారు. ఎప్పుడు ఈ విషయం నేను చెప్పాలని ఆశపడలేదు. ఇప్పుడు చెబుదామన్నా నేను లేను కాబట్టి ధైర్యంగా చెప్పాలనిపించే ఉత్తరం రాస్తున్నాను. అసలు వాస్తవం ఏమిటంటే నేను స్కూల్కి తీసుకెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంట్ అయినప్పుడు గ్లాస్ వచ్చి నీ కళ్ళకు గుచ్చుకుందిరా, నీ కన్ను పోయిందిరా. ఆ కన్ను పోయినప్పుడు ఒంటి కంటి వాడిగా నువ్వు స్కూల్కి వెళ్తున్నప్పుడు అందరూ నేను చూసి హేళన చేస్తున్నారని చెప్పి ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారు, వాడు కన్ను బాగుపడాలంటే ఎవరైనా కన్ను దానం చేస్తేనే బాగుపడుతుంది కన్ను అని అంటే, నా కన్ను నీకు ఇచ్చారా కాబట్టి నా కన్ను నేను కోల్పోయి అందహీనంగా తయారయ్యాను రా. అది నీకు చెప్పాలనిపించలేదు, కానీ చెప్పకపోతే సత్యం గ్రహించరు కాబట్టి చెప్తున్నాను రా. ఇప్పుడు నువ్వు బంగారంలో చూస్తున్నావంటే దానికి కారణం నువ్వు కలిగి ఉన్న కన్ను నాదిరా.